భయం కలిగించే భయంకరమైన 6 దెయ్యాల కథలు. టైటిల్ బాగుంది కదా, అందుకే వాడాను. స్టోరీ పేరు వచ్చేసి ద డాల్. ఒక చిన్న పాప రోజు డాల్తో ఆడుకుంటూ ఉంటుంది. అయితే వాళ్ళ అమ్మ చాలు ఆడింది అని అంటూ పాపను తన దగ్గర తీసుకొని పడుకుంటుంది. అయితే పాప రోజు రాత్రి 12 గంటలకు లేచి డాల్తో ఆడుకుంటూ ఉంటుంది. వాళ్ళమ్మ లేచి అర్ధరాత్రి ఏమిటి ఈ పని అని కొట్టి పడుకోబెడుతుంది. అదే రోజు రాత్రి ఆమె కలలో డాల్ వచ్చి ఎందుకు పాపను నా నుంచి దూరం చేస్తున్నావు అని ఆవిడ గొంతు పీసుకుతూ చెప్తుంది. భయంతో సడన్గా నిద్రలేచి చూస్తే పాప మరియు డాల్ ఇద్దరూ తన పక్కనే తననే చూస్తూ కూర్చొని ఉంటారు. అదే రోజు రాత్రి వాళ్ళిద్దరూ చనిపోతారు. హాయ్ గైస్, దిస్ ఇస్ థామస్. ఇది నేను మీకు సొంతంగా రాసి చెప్తున్న స్టోరీస్. ఈ వీడియోలో లాజిక్స్, ప్రూఫ్స్ ఇవన్నీ ఏమీ వెతక్కండి. జస్ట్ ఒక హారర్ థ్రిల్లర్ మూవీ చూస్తున్నాం అని ఫీల్ అవుతూ ఈ వీడియో అయితే చూడండి. ద హంటర్. ఒక వేటగాడు అడవిలో వేటగాని వెళ్ళి సాయంత్రం పూట అక్కడే అడవిలో పడుకుని ఉండిపోతాడు. అతను పడుకున్న ఆ రాత్రి చాలా భయంకరమైన కలలు కంటాడు. ఎవరో వచ్చి తన పీక పిసుకుతున్నట్టు ఫీల్ అవుతూ కలకంటాడు. ఇంకా ఇక్కడి నుంచి వెళ్ళు అని అరుస్తూ చెప్తున్నట్లు ఒక భయంకరమైన అమ్మాయి ఫేస్ అయితే కనిపిస్తుంది. అతనికి భయంతో నిద్ర పట్టలేక ఉదయాన్నే లేచి చూస్తే అతను ఒక సమాధి మీద అయితే పడుకుని ఉంటాడు. అందుకే ఆ భయంకరమైన కళ అయితే అతనికి వచ్చింది. స్టోరీ పేరు వచ్చేసి డోంట్ కాల్ మీ. ఒక అబ్బాయి తన ఫ్రెండ్కి ఫ్రెండ్ అయిన ఒక అమ్మాయిని ప్రపోజ్ చేద్దామని తన ఫ్రెండ్ దగ్గర ఆ అమ్మాయి నెంబర్ అయితే తీసుకుంటాడు. కానీ అతను ఒక నెంబర్ అయితే తప్పుగా ప్రెస్ చేస్తాడు. అప్పుడు ఆ అమ్మాయితో అతను చాటింగ్ స్టార్ట్ చేస్తే ఆ అమ్మాయి బాగానే రెస్పాన్స్ అవుతుంది. అబ్బాయి అమ్మాయిని కాల్ చేస్తే తను రిసీవ్ చేయదు. అప్పుడు అమ్మాయి అబ్బాయిని డోంట్ కాల్ మీ, ఓన్లీ చాటింగ్ ఫర్ మీ అని మెసేజ్ చేస్తుంది. అప్పుడు అబ్బాయి ఓకే అని రిప్లై ఇస్తాడు. అలా కొన్ని రోజులు వాళ్ళు చాటింగ్ చేస్తూ ఉంటారు. అబ్బాయి మనం కలుద్దామా ఒకరోజు అని మెసేజ్ పంపిస్తాడు. దానికి అమ్మాయి కొద్దిసేపు ఆలోచించి ఓకే అని మెసేజ్ పంపి లొకేషన్ షేర్ చేస్తుంది. ఆ తర్వాత రోజు అబ్బాయి అదే లొకేషన్కి వెళ్తాడు. కాల్ చేస్తే అమ్మాయి రిసీవ్ చేయదు. మళ్ళీ చాటింగ్ మాత్రమే చేస్తుంది. అబ్బాయి నేను లొకేషన్కి వచ్చేసాను అని మెసేజ్ చేస్తే అమ్మాయి నేను కూడా అక్కడే ఉన్నాను అని అంటూ తనను ముందుకి రా అని పిలుస్తుంది. ఎక్కడున్నావు అని అబ్బాయి మెసేజ్ పంపితే నీ బ్యాక్ సైడ్ ఉన్నది నేనే అని అమ్మాయి మెసేజ్ పంపిస్తుంది. అబ్బాయి తిరిగి చూస్తే అక్కడ సమాధి మాత్రమే ఉంటుంది. జోక్ చేయకు, ఇక్కడ సమాధి మాత్రమే ఉంది, నువ్వెక్కడున్నావు అని అబ్బాయి చెప్తే సమాధిలో ఉన్నది నేనే అని అమ్మాయి మెసేజ్ చేస్తుంది. అంటే ఇప్పటిదాకా అబ్బాయి చాటింగ్ చేసింది ఒక దయ్యంతోనా? ద కీ హోల్. ఇద్దరు భార్యాభర్తలు, వాళ్ళకి ఒక కూతురు. కొత్తగా ఒక అపార్ట్మెంట్లో రూమ్ తీసుకొని ఉంటారు. కూతురు స్కూల్కి, హస్బెండ్ ఆఫీస్కి వెళ్తే ఇంట్లో ఆవిడ ఒక్కతే హౌస్ వైఫ్గా ఉంటుంది. అయితే ఒకరోజు స్కూల్ నుంచి పాప వచ్చి ఫ్రెష్ అవుతుంది. తనకి పక్క రూమ్ నుంచి ఏదో సౌండ్స్ అయితే వస్తూ ఉంటుంది. తను వెళ్ళి సౌండ్స్ ఏంటి అని వెళ్ళి చూస్తే రూమ్కి లాక్ వేసి ఉంటుంది. అప్పుడు ఆ అమ్మాయి కీ హోల్ నుంచి చూద్దామని చూస్తే ఉరి వేసుకొని ఉండి జుట్టు విరబూసుకొని కళ్ళు తెరిచి తననే చూస్తూ ఉన్నట్టు అమ్మాయి అయితే గమనిస్తుంది. అమ్మాయి భయపడి రూమ్లోకి వెళ్ళిపోతుంది. అలా కొద్ది రోజులుగా చూస్తూ ఉంటుంది. అయితే ఒకరోజు ఉదయాన్నే భోజనం చేస్తున్న సమయంలో ఆ అమ్మాయి అమ్మ నాన్న ఇద్దరికీ ఆ విషయం చెబుతుంది. జుట్టు విరబూసుకొని కళ్ళు తెరిచి ఉండి ఉరివేసుకున్న ఒక ఆవిడనైతే చూశానని. అప్పుడు ఆవిడ తన భర్తతో అదేం కాదండి, ఆ రూమ్లో సౌండ్ వచ్చిందని నేను వెళ్ళి చూస్తే ఎర్రటి కళ్ళు మాత్రమే కనిపించింది అని అంటుంది. అప్పుడు వాళ్ళిద్దరి మాటలు గమనించిన అతను కొత్త ఫ్లాట్ అయితే దొరికింది, మనం అక్కడికి షిఫ్ట్ అవ్వాలి అని చెప్పి బట్టలు సర్దుకోండి నేను వెహికల్ తీసుకొస్తాను అని చెప్పి వెళ్తాడు. కార్లో వెళ్తూ ఆవిడ తనని ఎందుకు మనం సడన్గా రూమ్ చేంజ్ చేస్తున్నాం అని అడిగితే అతను అమ్మాయికి ఉరివేసుకున్న ఆవిడ కనిపిస్తే నీకు దయ్యం ఎర్రటి కళ్ళు కనిపించింది, నాకు మాత్రం లోపల కూర్చుని ఎర్రటి కళ్ళు ఉన్న ఒక పిచ్చిది ఒక శవాన్ని తింటూ నన్నే చూస్తూ ఉంది అని అంటాడు. అయితే వాళ్ళ ఫ్యామిలీకి ఇప్పటిదాకా కనిపించింది. స్టోరీ పేరు వచ్చేసి ద ట్రైన్ గర్ల్. ఒక అబ్బాయి ట్రైన్లో హారర్ మూవీ చూస్తూ వెళ్తాడు. ట్రైన్లో ఎవరు ఉండరు, తన ముందు ఒక అమ్మాయి తప్ప. అబ్బాయి పెన్ పట్టుకుని ఉంటాడు. అలా హారర్ మూవీ చూస్తూ ముందున్న అమ్మాయిని భయపెడదామని దయ్యంలాగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఆ అమ్మాయి ఏమీ పట్టించుకోకుండా అలాగే కూర్చొని ఉంటుంది. అబ్బాయి సర్లే అని అనుకుని తన పని తను చేసుకుంటూ ఉంటే సడన్గా పెన్ కిందికి పడిపోతుంది. పెన్ తీసుకొని పైకి లేచి చూస్తే అమ్మాయి తన ముందు ఉండదు. తన లెఫ్ట్ సైడ్ వేరే కిటికీ ఉన్న సీట్ మీద అయితే కూర్చొని ఉంటుంది. అబ్బాయి అమ్మాయి అక్కడికి ఎప్పుడు వెళ్ళింది అని అనుకుంటూ తన బ్యాగ్లో నుంచి చిప్స్ తీసుకుంటూ ఉంటాడు.
అప్పుడు తన ముందు అమ్మాయి ఇంతకు ముందు ఎలా కూర్చొని ఉందో అలాగే కూర్చొని ఉంటుంది. అది చూసి అబ్బాయి భయంతో వణుకుతూ భయపడుతూ ఉంటాడు. అయితే అబ్బాయికి సడన్గా అమ్మాయి ఏడుపు సౌండ్ అయితే తన లెఫ్ట్ సైడ్ నుంచి వినిపిస్తుంది. అబ్బాయి భయంతో తన ముందున్న అమ్మాయిని చూస్తూ లెఫ్ట్ సైడ్ మెల్లగా తిరిగి చూస్తే భయంకరమైన ఫేస్ ఉన్న దయ్యం అక్కడికక్కడే ఆ అబ్బాయిని తను చంపేస్తుంది. గాయస్, మీకు నేను చెప్పిన స్టోరీలు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ పేరు వచ్చేసి ద స్పిరిట్ గేమ్. ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి కలిసి స్పిరిట్ గేమ్ అయితే ఆడతారు. కొద్దిసేపు ఆడిన తర్వాత అందులో ఒక అమ్మాయి అయితే తల క్రిందికి చేసుకొని కదలకుండా అలాగే కూర్చొని ఉంటుంది. అలా ఉన్న తనను ఇంకో అమ్మాయి చూసి ఏమైంది ఆడు అని కదిలిస్తూ ఉంటే ఏ ఆగు, తనకు ఏమో అవుతుంది అని అబ్బాయి అంటాడు. అప్పుడు తల కింద చేసుకొని ఉన్న అమ్మాయి నోటి నుంచి ఏదో చదువుతూ ఉంటుంది. చదువుతూ పక్కనున్న అమ్మాయిని పట్టుకొని తనకు దగ్గరగా లాగి చెవిలో వణుకుతూ డోంట్ సౌండ్ మై డాటర్ ఈజ్ స్లీపింగ్ అని చెబుతుంది. దానికి ఇంకో అమ్మాయి మాత్రం భయంతో అరుస్తూ అబ్బాయిని కాపాడు అని అడుగుతూ ఉంటే అబ్బాయి మాత్రం వణుకుతూ షాక్ అయిపోయి భయంతో అలాగే చూస్తూ ఉండిపోతాడు. అప్పుడు ఆ అమ్మాయి ఆ అబ్బాయికి చెప్పిన లాభం లేదని తనే దయ్యం పట్టిన అమ్మాయిని గట్టిగా పట్టుకొని బేబీ స్టాప్ ఆగు అని ఆ అమ్మాయిని ఇంకా గట్టిగా పట్టుకుంటుంది. ఆ అమ్మాయిలో నుంచి స్పిరిట్ వెళ్ళిపోతూ ఏడుస్తున్నట్టు మాట్లాడుతూ మై డాటర్ హిస్ డెడ్ అని ఆ అమ్మాయి మత్తులో ఉన్నట్టు మాట్లాడుతుంది. ఆ అమ్మాయి ముక్కు నుంచి రక్తం వస్తూ ఉంటుంది.